డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, విజయసాయి రెడ్డికే ఈ రాజ్యసభ సీటు తిరిగి కట్టబెట్టబోతూ ఉన్నారు అనే వార్తలు ఇప్పుడు బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. బీజేపీ విజయసాయి రెడ్డి కలిసి ఇప్పుడు ఒక పెద్ద డ్రామాకు తెర తీశారు. ఈ విజయసాయి రెడ్డి సీటుని తిరిగి ఆయనకే కేటాయించడానికి, బీజేపీ పార్టీలోకి విజయసాయి రెడ్డిని తీసుకోవటానికి మార్గం సుగమం చేయటానికి, అందరినీ ఒప్పించటానికి ఈ విషయం మీద కొద్దో గొప్ప చర్చ జరిగి, విజయసాయి రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తే తప్పేమిటి అనే ఒక చర్చను బయటకు తీసుకురావడానికి విస్తృత ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఇప్పుడు పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెలలోనే మరి ఈ విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన ఆ రాజ్యసభ సీటుకి తిరిగి ఎన్నిక కాబోతుంది. దీనికి టీడీపీ పార్టీ అంత సుముఖంగా ఏం లేదు. బీజేపీలోకి విజయసాయి రెడ్డిని తీసుకోవటానికి వీలు లేదని టీడీపీ అడ్డం పడుతోందనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నప్పటికీ, ఇప్పుడు బీజేపీ విధానాలని కానీ, బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని కానీ గట్టిగా అపోజ్ చేసే స్టేటస్లో ఇప్పుడు టీడీపీ పార్టీ లేదు అన్నది మాత్రం అందరికీ తెలిసిన వాస్తవమే. కాకపోతే ఈ విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన సీట్లు గతంలో మరి జనసేన పార్టీ నాగబాబుకి కేటాయించాలి అని పవన్ కళ్యాణ్ అడిగినట్టుగాను, వాళ్ళు కుదరదని చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. దాన్ని కూడా ఆ రోజున మనం కుండబద్దలో వీడియో కూడా చేయటం జరిగింది. ఎందుకంటే నాగబాబు ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి అయ్యే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఒకంత ఫీల్ అయ్యాడు. అసలు ఇక్కడ రాష్ట్రంలో కాకుండా కేంద్రానికి పంపిస్తే, ఇప్పుడు ఆల్రెడీ ఒక రాజ్యసభ సీటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ ఉంది కాబట్టి ఆ సీటుని తన అన్నగారైన నాగబాబుకి ఇప్పించుకునే ప్రయత్నాలు చేసినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వచ్చింది. కాకపోతే ఈ జనసేన పార్టీకి ఇవ్వడానికి బీజేపీ ససేమిరా ఒప్పుకోలేదు. కేవలం జనసేన పార్టీకే కాదు, ఇటు టీడీపీ పార్టీకి కూడా ఇవ్వటానికి ఏం ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఈ రోజున ఈ విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ ఎంపీకి ఎన్నిక జరిగితే మాత్రం ఎన్నుకోవలసిన వాళ్ళందరూ టీడీపీ వాళ్లే. మరి అలాంటి సమయంలో బీజేపీ ఇంత కఠినమైన నిర్ణయం ఎలా తీసుకోగలుగుతుంది, టీడీపీ పార్టీకి ఇష్టం లేకుండా అనేది కూడా ఒక చర్చ అయినప్పటికీ, నిన్న మొన్న రాజ్దీప్ సర్దేశాయి చెప్పినట్టుగా ఇటు నితీష్ కుమార్ కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు బీజేపీని శాసించే స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు మరి బీజేపీకి చెప్పినట్టు విధానాలకు కానీ, బీజేపీ ఆడించినట్టుగా కానీ ఆడుతూ ఉన్నారు అనేది ఇది కఠోరమైన వాస్తవం. ఇది ఎవరైనా నమ్మి తీరాల్సిందే. ఇదే ఇంతకు ముందు లాంటి పరిస్థితులు అయితే కనుక, వాజ్పేయి ఈ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అయితే అప్పుడు ఈ రాష్ట్రపతిని ఎన్నుకునే అంశంలో ఏపీజే అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేయడానికి అసలు ప్రతిపాదన తీసుకొచ్చిన అంశంలో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా వ్యవహరించాడని అందరూ చూసాం. ఆ రోజున వాళ్ళ క్యాండిడేట్ వేరే, బీజేపీ ప్రతిపాదించిన రాష్ట్రపతి క్యాండిడేట్ వేరే, ఆ క్యాండిడేట్ని మార్చి అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేయటం వెనుక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఎంత ఉందనేది అందరూ మర్చిపోని అంశం అది. కానీ ఈ రోజున మరి టీడీపీ పార్టీ పరిస్థితి అలాగే లేదు. ఇక్కడ వీళ్ళ సీట్లు, వీళ్ళ ఓట్లు, వీళ్ళ శాతం, వీళ్ళ బలం ఎంతైనా బీజేపీకి అవసరం ఉన్నప్పటికీ కూడా బీజేపీ తమ సొంత నిర్ణయమే తీసుకుంటుంది. దానికి టీడీపీ ఒక రకంగా ఒత్తాసు పలుకుతుంది. ఇది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. మరి అలాంటి సమయంలో ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన సీట్ని మాకే కావాలి అని టీడీపీ ఎందుకు అడగలేని పరిస్థితిలో ఉంది? కేవలం ఇద్దరు ఎంపీలతోటి రాజ్యసభలో ప్రాతినిధ్యం నిన్నగాక మొన్ననే పొందింది. మరొక సీటు ఖాళీ అయినప్పుడు టీడీపీ తీసుకోవాలా, బీజేపీకి ఇవ్వాలా అంటే ఇక బీజేపీ చెప్పినట్టుగా వీళ్ళు విని తీరాల్సిందే. ఇప్పుడు బీజేపీ ఈ సీటుకు గాను ఒక ముగ్గురిని ఎంపిక చేశారు అనేది కూడా కొంత ఈ రోజున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ గతంలో ఖాళీ అయిన వాటిల్లో 2 టీడీపీకి ఇచ్చినప్పటికీ ఒకటి బీజేపీ తీసుకుని అది బీసీ వర్గాలకి కేటాయించారు. కాబట్టి ఈసారి రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారేమో అనే అనుమానాలు, ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. అందులో మెయిన్గా వినిపిస్తున్న పేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన గతంలోనే మరి రాజంపేట నుంచి ఆయన ఎంపీ స్థానానికి పోటీ చేసి బీజేపీ తరపునే ఆయన ఓడిపోయాడు. కాబట్టి ఆయనకి ఇది ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ విజయసాయి రెడ్డి ద్వారా ఉండే ఉపయోగం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఉండదు.
విజయసాయి రెడ్డి ఎంతకైనా తెగించగలిగిన వ్యక్తి. దాంతోపాటు ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తే మద్యం కుంభకోణంలో తనకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా తాను ఇన్ఫర్మేషన్కి ఇవ్వగలను అనే అంశాన్ని మరి మీడియాలో విజయసాయి రెడ్డి చెబుతాడు. సిఐడి కూడా ఈ రోజున ఆయనకి నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తుంది. ఈ మద్యం విధానం, ఈ మార్చుని విషయంలో కానీ, ఈ మద్యం కుంభకోణంలో కానీ తన దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని రాజకాశిరెడ్డి పేరుని బయటపెట్టింది కూడా విజయసాయి రెడ్డే. అంటే ఇలాంటి వాటన్నిటినీ ముందుగానే బీజేపీ ప్లాన్ చేసి విజయసాయి రెడ్డి ద్వారా చిలక పలుకులు పలికిస్తూ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలంటే కనుక విజయసాయి రెడ్డి సహాయం మనకెంత అవసరం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కేసులన్నింటిలో కనుక ఖచ్చితంగా బుక్ అవ్వాలి అని అనుకుంటే మరి విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారటం చాలా ముఖ్యం అనే విషయాన్ని కూడా కొద్దిగా ఎత్తి చూపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం జరిగినప్పటికీ రేపు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనే దాంట్లో ఈ కిరణ్ కుమార్ రెడ్డే కాకుండా మరొక వైపు జీవీఎల్ నరసింహారావు ఆయన పేరు కూడా బయటకు వస్తుంది. ఆయన్ని పంపించాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు మరి ఏ రాష్ట్రం నుంచి అయినా పంపించగలరు. అది గతంలో కూడా జరిగింది. అది బీజేపీ యొక్క విధానం. బీజేపీ ఆ రోజున చేసింది. ఈరోజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవీఎల్ నరసింహారావుని కానీ కిరణ్ కుమార్ రెడ్డిని కానీ వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపిస్తే ఎంత ఉపయోగం ఉంటుంది, లేదు విజయసాయి రెడ్డిని తిరిగి మళ్ళీ రాజ్యసభ సభ్యుడిని చేస్తే ఎంత ఉపయోగం ఉంటుంది అని బీజేపీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. విజయసాయి రెడ్డికే ఎక్కువగా ఓట్లు పడుతూ ఉన్నాయి. ఆయన్ని తిరిగి మళ్ళీ రాజ్యసభ సీటు కట్టబట్టే విధంగానే ఎక్కువ మంది ఊహాగానం కూడా వినిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే విజయసాయి రెడ్డి కూడా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు టీడీపీ పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద విజయసాయి రెడ్డి చేసిన చాలా అనుచిత వ్యాఖ్యలు వీటన్నిటినీ మరి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏ రకంగా జీర్ణించుకుంటారు, టీడీపీ నాయకులందరూ ఏ రకంగా దీన్ని సమర్థించుకోగలుగుతారు అనే అంశంలో మాత్రం కొంత సందిగ్ధత నెలకొన్న దాన్ని మాత్రం కొంచెం చిన్నగా సబ్సైడ్ చేయటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇరుక్కొని తీరాలి అని అంటే దానికి విజయసాయి రెడ్డి సహాయం అవసరం అనే దాన్ని కూడా ఆ ప్రాపగాండాన్ని కూడా ప్రచారానికి ఈ రోజున తెరదీస్తున్నారు. ఇలాంటి ప్రచారాలన్నీ జరుగుతున్నాయి అని అంటే ఇంకొక వైపున విజయసాయి రెడ్డిని తిరిగి రాజ్యసభకు పంపించబోతున్నారు అనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అయినా కూడా ఇలాగ మరి టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కూడా కొంత సందిగ్ధం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు విదేశీ యానం అయిన తర్వాత తిరిగి ఢిల్లీలో దిగి మళ్ళీ ఈ బీజేపీ పెద్దలతోటి మంతనాలు అవి జరిపిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటారనేది కూడా వస్తుంటే ఈ లోపుగా ఇలాంటి ప్రాపగాండాతోటి విజయసాయి రెడ్డిని ఆ సీటుకి కన్ఫామ్ చేయటానికి ఒక ప్రచారానికి తెరతీస్తున్నట్టుగా, ఒక డ్రామా ఆడుతున్నట్టుగా కనిపించటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.